ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 8వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఈ పేరు గల శ్రీ మీ ఇంటికి వస్తుంది. అయితే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. గల శ్రీ మీ ఇంటికి వస్తుంది. ఎందుకు వస్తుంది, అలాగే మిగిలిన అంశాలు మిథున రాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉన్నాయి, ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్తే గనక ముందుగా మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక మిథున రాశి వారు అలంకాప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే మీరు ఆకర్షణ కోసం ఎక్కువగా సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు. ముఖ్యంగా మిథున రాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు గంటల తరబడి నిల్చుంటారు అని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదని చెప్పుకోవాలి. అలాగే మిథున రాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ మిథున రాశి వ్యక్తిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే మీరు ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ మిథున రాశి వ్యక్తులకు అధికంగా ఉంటాయి. ఇక వీరి జీవితంలో ఎన్నిసార్లు అపజయాలను చూసినా కూడా కృంగిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం 2025వ సంవత్సరం జూలై 8వ తారీఖు మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక మిశ్రమమైన ఫలితాలు అయితే మీకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకి ఇది చాలా అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి. ఈరోజు వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి మీరు కుటుంబ సభ్యులతో కానీ లేదా మీ యొక్క భాగస్వాములతో కానీ, అంటే వ్యాపార భాగస్వాములతో కానీ చర్చించి ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఈ నిర్ణయం భవిష్యత్తులో మీకు చాలా మంచి ఫలితాలను అయితే అనుగ్రహించబోతుంది. మీరు తీసుకున్నటువంటి నిర్ణయం భవిష్యత్తులో మీకు భయంకరమైన శుభదాయకమైన ఫలితాలను అందిస్తుంది. మిమ్మల్ని అద్దాల మేడ ఎక్కించే ఫలితాలు కూడా మీకు కనిపిస్తాయి. అలాగే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇక నూతనంగా వ్యాపారాలు పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి, మొదలు పెట్టాలనుకునే వారికి, ఎవరైతే భావిస్తున్నారో లోన్ కోసం ప్రయత్నం చేస్తూ వారికి, ఇతర మార్గాల ద్వారా డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి కూడా ఈరోజు మంచి రోజని చెప్పుకోవాలి. మీరు జీవితంలో కొన్ని సందర్భాలలో ఏదైనా ఒక సమస్యలో చిక్కుకొని ఉన్నట్లయితే కనుక దానికైతే ఈరోజు పరిష్కారం అనేది లభించబోతుంది. మీ లైఫ్లో దొరకదు అని నిర్ణయానికి వచ్చేసారు మీరు. అంటే ముఖ్యంగా బ్లాక్మెయిల్ పద్ధతుల ద్వారా మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారు, వారి నుండి ఏ విధంగా తప్పించుకోవాలో తెలియక మీరు బాధపడుతున్నారు. అటువంటి వ్యక్తి బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు లేని విధంగా ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. అంటే మీ గురించి ఏదైనా ఒక విషయం తెలిసి, మీ యొక్క వ్యక్తిగత విషయం తెలిసి మిమ్మల్ని బయట
పెడతామేమో అనే ఉద్దేశంతో ఎవరైనా వ్యక్తి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్లయితే గనక ఊహించని ఒక సంఘటన ద్వారా బ్లాక్మెయిల్ నుండి మీరు తప్పించుకోగలుగుతారు. ఇక ఎప్పుడూ కూడా పరిష్కారం దొరకదనుకున్న అతిపెద్ద సమస్యకి అయితే పరిష్కారం దొరకబోతుంది. ఇక ఈ విధంగా ఈ రోజు అనేది ఉద్యోగస్తులకి ఇది మంచి రోజని చెప్పుకోవాలి. అయినప్పటికీ కూడా కొన్ని సమస్యలకు మీకు ఎదురు కాబోతున్నాయి. పై అధికారుల వల్ల మీరు ప్రశంసలు అయితే పొందుకోబోతున్నారు. ఇక పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని పనులు పూర్తి చేస్తారు. దీని కారణంగా పై అధికారులను మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీ గురించి చాలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడతారు. నలుగురిని మిమ్మల్ని ఆదర్శంగా చూపిస్తారు. ఇది చూసి తట్టుకోలేని ఒక వ్యక్తి, అది తోటి ఉద్యోగస్తులకు ఒకరిపైన ఒకరికి ఆరోపణ చేసే అవకాశాలు ఉన్నాయి. నలుగురితో కలిసి మిమ్మల్ని అవమానపరచడానికి చాలా ప్రయత్నం అనేది చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి చిన్న పొరపాటు కూడా చేసినా కానీ మీరు వారికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి ఈ అంశంలో మిథున రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఈ మధ్య కాలంలో రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి పార్టీలో ఎక్కువగా తిరుగుతూ పార్టీ మీ యొక్క సేవలను గుర్తించడం లేదని బాధపడుతున్నట్లయితే గనక మీరు ఆ పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకునే ఒక సంఘటన అయితే జరుగుతుంది. ఆ పార్టీ మీ యొక్క శ్రమను గుర్తించి మిమ్మల్ని గుర్తిస్తుంది. అతి త్వరలో మీకు ఒక మంచి పొజిషన్ కల్పించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలో మంచి గుర్తింపు మీకు దక్కబోతుంది. ఇక రాజకీయ నేపథ్యాలు మాత్రం కొన్ని ప్రతికూలమైన ఫలితాలు అయితే ఎదురు చూడబోతున్నారు. మీ యొక్క జీవితంలో జరిగే అటువంటి సంఘటనలకు కారణంగా నలుగురితో మీరు అవమానపడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. మీకు చాలా అవసరం. మీరు ఏ చిన్న పొరపాటు చేసినా కానీ అవతలి వ్యక్తులకి, సంఘంలో, సమాజంలో కొంతమంది వ్యక్తులకి అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా పాటించాలి. ఖచ్చితంగా అవసరం. ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక 2025వ సంవత్సరం జూలై 8వ తారీఖు మంగళవారం రోజున అనేది ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం శుభకరమైన ఫలితాలను అందిస్తుంది. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. తద్వారా కూడా మంచి పుణ్య ఫలితం అనేది మీరు పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.